भैया 2 मौसम ज़्यादा ఆ ఎండి గాడు ఏంటి అసలు వాడిని బొక్కులో తనాలా అసలు ఏంటి అసైన్మెంట్స్ అసలు ఏమనంటే పీపుల్స్ పర్స్ అంటాడు. మనం ఇంకా బెటర్. ఆ శేఖర్ గాడికి అయితే 4 రోజులు అసైన్మెంట్ అంట. సన్నాసులు చుట్టూ తిరగమన్నాడంట. సన్నాసు ఏముంది ఊరికే అలా ఇద్దరిని చేసేసి వెళ్ళిపోదాం. తప్పుతుందా? పాలిటిక్స్ గురించి ఈరోజు ఏ రీతిలో వాళ్ళు మేము ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఎవరి రీతిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇదంతా అవాస్తవం అండి. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పెట్టిన రాజకీయాలు నిజ రాజకీయాలు ఇవి వద్దు మరి చెత్త ఎత్తున్నారు తెస్తున్నా మా బండికి ఎత్తున్నాం. నాకు షూట్ చేద్దండి వద్దులే. నేను వచ్చే కింది వరకు మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే వ్యక్తుల మార్పు రావాలి. వ్యక్తుల మార్పు రావడం సాధ్యమయ్యే పని అయితే కాదు. కాబట్టి నాకు తెలిసిన పరిధిలో ఏంటంటే చేంజ్ అనేది జరగడం దుర్లభము. బాగా ఆకలేసి అందరికీ చాలా మందికి ఆకలిస్తే వాళ్ళలోంచి వచ్చేది మార్పు నా ఉద్దేశం. ప్రస్తుతం వ్యవస్థలు యువతరం చదువుకున్న వ్యక్తులు మేధావులు వస్తే తప్ప మంచి నాయకుడు కావాలండి. మంచి నాయకుడు కావాలని పరిపాలన కావాలి. ఈ రోజు అంత దరిద్రమైన రోజు నా జీవితంలో లేదు. నా బ్యాగ్ దొబ్బింది, నా కెమెరా దొబ్బింది. అది నీ బ్యాగ్లో పెట్టడం వల్లే దొబ్బింది. ఇంకా ఎండి గాడు ఏమంటాడో. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎటొచ్చి పడ్డాం? చూడు ఎవరైనా ఉంటారేమో. అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు. వాడిని ఎలా అడుగుదాం? ఏంటి దారి తప్పారా? ఎలా వెళ్ళాలి? ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళండి, రోడ్ వస్తుంది. అక్కడ ఆటోస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మీడియానా? అవును. ఏం కవర్ చేయడానికి వచ్చారు? ఆ ఎండి గాడికి అసైన్మెంట్ చూపించడానికి మన దగ్గర కెమెరా లేదు. కనీసం కొందరు వాయిస్ అనేది తీసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము పీపుల్స్ పల్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాము. రాజకీయాల గురించి మీ అభిప్రాయం చెప్తారా? రాజకీయాలా? రాజకీయాలా చెప్పండి సార్. కలం పలికిన పదముల నడుమ, పదవులు నడిచిన జనాల నడుమ, కాలం కరిగిన క్షణాన, పదవులు లేని సమయాన, ప్రజల కష్టాలు తమ స్వరమై పలికిన కాలాన, తమ రూపం తెలిసేనా? ఇదొక్కటి చాలు ఎండి గాడు ఇంప్రెస్ అవ్వడానికి. లాస్ట్లో ఇడవడం బాగా తగిలాడు.
50లా. ఇంకేమున్నాయి చూద్దాం. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. ఈ కార్డ్స్ వచ్చాక మనుషులు డబ్బులు పెట్టుకోవడమే మానేస్తారు. రే అక్కడ ఏం చేస్తున్నారా మీరు? రే ఇట్రండ్రా. రే అక్కడ పోండి. హలో బా, అయిపోయిందా? ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? జాబ్ వచ్చింది భయ్యా, రాత్రి పార్టీ ఉంది. నైటా? నేను చాలా బిజీ బా, కావాలంటే రేపు మూసుకొని పార్టీకి రా. నువ్వు ఇంత మర్యాద పిలిస్తే రాకుండా ఉంటానా? వీడెవడో నాలాగే ఉన్నాడే. ఈ 100 నాకెలాగో సరుకు, వీడికన్నా ఇద్దాం. ఈ 50 ఏం చేసుకున్నాను తీసుకో. నాకు కూడా మామ నీ లైఫ్ సెట్ అయిపోయిందిరా. నీ వల్ల రే. చీర్స్ మామ ఒకసారి. చీర్స్ రా. రే ఒక పాట వేసుకోరా. సిచ్యువేషన్ సాంగ్ వాడరా. సిచ్యువేషన్ సాంగ్ వాడరా. ఏందిరా అది? థ్యాంక్స్ రా. మార్నింగ్ పార్టీకి రావంటాడు. ఎంత బిల్డప్ ఇవ్వడా తెలుసా? ఏం దిక్కునవరాడా ఫోన్ చేస్తే అట్లా ఇట్లా నీ అయ్యా. ఏం చేస్తుంటాడు? ఎవరో ఒక జోలో ఏలు పెట్టుంటాడు. నేను మారాను రా. జాబ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక జాబ్ ఇచ్చి మామ ఇలానే పార్టీ చేసుకున్నాం రా. తాప్ మామ, ఇది కూడా తాగు మామ. లాస్ట్ వీక్ అసైన్మెంట్ ఏమైంది? వదిలే, దాని గురించి అడగద్దు. సర్లే కానీ మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అసలు దాని ప్రాజెక్ట్ అంటారా? సిటీలో ఆవులని రాత్రికి ఒక చోటుకు చేరుతున్నాయంట. దాని గురించి డాక్యుమెంటరీ తీయాలంట. వాడు ఓడి పైత్యం. హే ప్రియా, స్టాప్. హే ఆపు ఆపు ఆపు. ఇక్కడ నాకు కొంచెం పని ఉంది. ఓ ఓకే, జాగ్రత్త. త్వరగా వచ్చేసి. సరే బాయ్. హే మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ శాస్త్ర, వీ న్యూస్ రిపోర్టర్. సారీ, నేను కొంచెం తాగున్నాను. ఓకే, ఇట్స్ ఓకే. లాస్ట్ వీక్ మిమ్మల్ని పాలిటిక్స్ గురించి అడిగాను. ఇప్పుడేంటి మళ్ళీ చెప్పాలా? నో, నాట్ లైక్ దట్. ఆ రోజు మీరు చెప్పిన పోయం గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం చెప్పాను? సంథింగ్ లైక్ పదములు, ప్రజలు. వెయిట్, ఐ హ్యావ్ ఎ రికార్డెడ్ వన్. నాట్ నెసరీ, ఐ గాట్ ఇట్. మీ వ్రాతల సాక్ష్యంగా, ఈ ప్రజల సాక్ష్యంగా మన రాజకీయ నాయకులు పదవుల్లో ఉంటారు. ఆ పదవులు పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తమ కష్టాలుగా వాదిస్తుంటారు. అలాంటప్పుడైనా రాజకీయ నాయకుల అసలు రూపం ప్రజలకు తెలుస్తుందా? అర్థమైందా? యా, సంథింగ్ లైక్ దట్. మీరేమన్నా పోయేటా? ఎటు వెళ్ళాలి మీరు? మీరేమన్నా టీచరా? మీరు ఎటు వెళ్ళాలి? ఇక్కడే. ఐఎమ్ అన్ఎడ్యుకేటెడ్ లిటరేట్. కానీ మీరు ఆ రోజు బాగా చెప్పారే, అంటే అందరికంటే వర్స్టైల్గా చెప్పారు. థ్యాంక్ యూ. ఫైన్, మీ గురించి చెప్తారా? నేను ఒక అనాథ. నా అని చెప్పుకోవడానికి నాతో పాటు నాలాగే ఇద్దరు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని అంటరాని వారిలా చూశారు, అవమానించారు, అసహించుకున్నారు. చుట్టూ ఉన్న మనుషులు, ఈ సొసైటీ ఒక్కరూ మా వైపు చూడలేదు. మా కడుపులోని ఆకలి తీర్చేవాడి కోసం ఎదురు చూడని రోజు లేదు.
ఈ సమాజం మమ్మల్ని చెత్తలా చూసింది. ఆ చెత్తే మా పొట్ట నింపింది. కసితో చదవాలనిపించింది, కానీ ఎక్కడ ఒప్పుకోలేదు. చదువుకి విద్యాలయాలతోనే అవసరం లేదు, సమాజమే అన్నీ నేర్పిస్తుందని తెలుసుకున్నాను. నా ఈ 22 ఏళ్ల జీవితంలో నేనెంతో నేర్చుకున్నాను. నా జీవితం నాకు పాఠం. ఎడిటర్స్ కాలంలో స్లమ్స్ వాటి సమస్యల గురించి రాసే విశ్వనాథ్ మీ నాన్నని విన్నాను. నువ్వేంటి పాలిటిక్స్, రోడ్ షోస్ అని అలాంటి పాటలు వెళ్తున్నావు? అండ్ నౌ యు ఆర్ ఇంటూ స్లమ్స్. ఇక్కడి సమస్యలు నిన్ను పలకరిస్తాయి, ఆకలి ఆహ్వానిస్తుంది. అర్థమవుతుంది. I will make a report. ఇన్ని రోజుల నుండి మీ నాన్న రాసే దీని గురించే. ఏమన్నా మారిందా? మారదు. ఇట్స్ ఆల్ పావర్టీ. అవును, హోప్స్ అండ్ డ్రీమ్స్ ఆర్ షార్టెడ్ బై పావర్టీ. ఏదో ఒక రోజు వీళ్ళ జీవితాలు కూడా మారుతాయి. కోట్ల విలువ చేసే గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేయడానికి రెడీగా ఉన్న రిలేషన్ వ్యాపారం. దిస్ ఈస్ వి న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రే, అమ్మాయి వచ్చేలా లేదురా. ఎక్కడుందిరా బాబు? ఎంతసేపు? ఆగరా, కాల్ చేస్తాను. అమ్మాయి గుడ్ గెస్. హాయ్, హాయ్. వీడు వివేక్. హాయ్. స్వామి. స్వామి. కొంచెం కేర్ఫుల్. మన గురించి మనం చెప్పాలంటే మనకు మంచి కళ మళ్ళీ మొదలెట్టారు. కళను నేను పోషించాను, కళే నన్ను పోషించాను. ఏంటి అలియాస్ రంగా స్వామి? దాని గురించి చెప్పాలంటే వదిలే, ఏం తీసుకుంటా? హాయ్ ప్రియా. ఏంటి భగత్ ఈ మధ్య ఎక్కువ తిరుగుతున్నావు? ఇంట్రెస్టింగ్.
హీఈస్ సంథింగ్ డిఫరెంట్. అన్నా రూపాయి ఉంటే ఇవ్వన్నా, ఆకలిస్తుందన్నా. నీ పేరేంట్రా? చెప్తా, ముందు రూపాయి ఇవ్వన్నా. సరే. థ్యాంక్స్ అన్నా. నా పేరు సూరి. ఉంటా అన్నా. మీ అమ్మా నాన్న ఎక్కడ్రా? లేరు. లేరంటే ఏంట్రా? పోయారు. నాతో పాటు వస్తావారా? నేను నిన్ను చూసుకుంటాను. రాలేనన్నా, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని నేనే చూసుకోవాలి. వాడిని కూడా మనతో పాటు తీసుకెళ్దాంరా. నిజమేనా అన్నా? అన్నా నువ్వు చెప్పింది నిజమే కదన్నా? నువ్వు ఇక్కడే ఉండన్నా, నువ్వు ఇక్కడే ఉండు. తమ్ముడిని పిలుచుకొస్తా. ఇలా ఎంతమంది కూలీలుగా, దొంగలుగా, బానిసలుగా ఈ సమాజానికి ఆవిరవుతున్నవారు. వలసల బాట పట్టిన గ్రామాల ఆవేదన ఎవ్వరికీ వినపడదా? ఒక సంస్థ ద్వారా గ్రామాల్ని అభివృద్ధి చేయలేమా? కరిగిపోతున్న ఈ చిన్నారుల జీవితాలను వెలిగించలేమా? Hi guys. హలో, ఏమైంది మీ అందరికి? అడిగానే ఏదో చేస్తాడట సొసైటీకి. ఫూలిష్ ఐడియాస్. ఈ సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటున్నాను సహస్ర. ఏం చేస్తావురా? చిన్నప్పుడు ఆకలితో అన్మటించిన, సాయం కోసం అర్జించిన, చీకొట్టిన ఈ సొసైటీ గురించా నువ్వు ఆలోచిస్తున్నావు? డోంట్ బి ఫూలిష్. ఎవరైతే చేస్తానని మనం చేయకూడదా? ఈ సొసైటీ నన్ను ఒక దొంగని చేసిందిరా. ఏం చేస్తావురా? ఏం చేయలేవురా, ఏం చేయనివ్వరా. నువ్వన్న దాంట్లో ఏదో కొంత చేసి చూపించు. ఆల్బిన్, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? మాలాంటి వాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ పెడదాం. విలేజెస్ అడాప్ట్ చేసుకొని డెవలప్ చేద్దాం. దిస్ ఈజ్ మై ఐడియా. బట్ ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారా? పర్మిషన్స్? అసలు మనీ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంతటితో ఆగదురా. ఐమ్ సారీ. మనలాంటి వాళ్ళు ఇంకెంతమంది తయారవ్వాలరా? మనం పన్న కష్టాలు ఇంకెవరు పడకూడదు. వస్తా, కానీ సొసైటీ కోసం కాదు, నీ కోసం వస్తా. ఏంటి అలా చూస్తున్నావా? ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా? ఐ మీన్
యువతరానికి ఆలస్యంగా నిలుస్తున్న ఫోవింగ్స్ రాష్ట్ర నలుమూలలో ప్రజల్ని చైతన్యపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలతో పని లేకుండా కేవలం అభివృద్ధి సాధించాలని సంకల్పంతో సాఫల్యం సాధిస్తున్న ఏకైక సంస్థ. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నాం. మేం చేస్తామనట్లేదు, మనం చేద్దామంటాం. ఇది చూడండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేసి మనకు అందుబాటులో ఉన్నవి అక్కడున్న అనాథ పిల్లల్ని కలెక్ట్ చేసి వారిని తీర్చిదిద్దడమే మా సంకల్పం. ఒక వ్యక్తి వచ్చి ఒక నాయకుడిని అడిగాడు, పాండవులు ఎంతమంది అని. ఆ నాయకుడు ఏమన్నాడంటే, పంచపాండవులు నాకెందుకు తెలియదు, మంచం కొలలాగా ఇద్దరు అన్నాడు. ఇది మా నాయకుల పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి, చూపిస్తున్నదొకటి. కొత్త పంతాల్లో వెళ్తున్న యువత వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్న ఫోవింగ్స్. మీ అభివృద్ధికి మేమంతా వారధిగా నిలుస్తాం. మీకు వచ్చే డబ్బులన్నీ మా కోసమే వినియోగిస్తున్నారని గ్యారంటీ ఏంటి? దేశ భవిష్యత్తుకు పునాదులు నిర్మిద్దాం. మరి పేదవాడి పరిస్థితి? పేదవాడంటే ఏంటి సార్? గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు, కానీ పేదవాడి ఆలోచన పూట గడవడం కోసమే. అందుకే పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఆ ఆలోచనలు మార్చడానికి మేమున్నాం. కాలం అనే రంగం ఒక నాటక రంగం. మిగిలినవాడు ఇక రాడు. ఇది మార్పుకు చిహ్నం. మీరు చేస్తున్న మంచి పనులకు నా నుంచి ఎటువంటి సహాయమైనా ఉంటుంది. ఈ సమాజంలో మహిళలకు సమానమైన హక్కు.
వలసలు అవసరం లేదు, మహిళలకు కంటతడి అవసరం లేదు, మీ పిల్లలకు కూలీ పనులు అవసరం లేదు, ఆరోగ్యం కోసం పట్టణాలు అవసరం లేదు. కానీ పట్టణాలకు మీరు అవసరం, మీ వ్యవసాయం అవసరం, మీరు పండించే గింజ అవసరం. మీ భవిష్యత్తు మీ గ్రామాల్లోనే ఉంది. మీ వెనక మేమున్నాం. ఈ 21st సెంచరీలో యూత్ అంటేనే మొబైల్, మూవీస్, ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ పక్కన పెడితే నేటి యువతరం స్వార్థపూరితం. చదువు పూర్తవ్వగానే ధనార్జనే ధ్యేయంగా మార్చుకున్న ఈ కాలంలో దేశానికి ఏదో చేయాలి, ప్రజలకి ఏదో చేయాలి అని చెప్పి తమ కెరియర్స్నే వదిలేసుకొని ప్రజాసేవే తమ కెరియర్గా మార్చుకున్న నలుగురు యువకుల్లో నుంచి ఉద్భవించిన సంస్థే 4 Wings. 4 Wings లో వన్ ఆఫ్ ది వింగ్ అయిన సహస్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ స్టూడియో మ్యామ్. రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారిన 4 Wings లో వన్ ఆఫ్ ది మెంబర్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి ఆర్గనైజేషన్లో నేను ఉన్నందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ ఆర్గనైజేషన్లోని ఫండ్స్ అన్ని కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? అవన్నీ ప్రజలకే చేరుతున్నాయా? యా, ఆఫ్ కోర్స్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఆన్లైన్కి వచ్చిన పబ్లిసిటీ అంతా మీ వల్లే వచ్చిందంటే దానికి మీరు ఏం చెప్తారు? మీడియా అనేది మంచిని పబ్లిష్ చేయడానికి. సో బీయింగ్ ఏ రిపోర్టర్ మంచి చేస్తే పబ్లిసిటీ ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసం మీ ప్రొఫెషన్ ఎందుకు వాడుకున్నారు? మీ సొంత బెనిఫిట్స్ కోసమా? నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. ఒకవేళ నా ప్రొఫెషనే అడ్డం అనుకుంటే ఐఎమ్ రెడీ టు క్విట్ ద జాబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us, సహస్ర. నేను కలగన్న నా దేశం కలలాగే మిగులుతుందా? ఈ 2 ఏళ్లలో నేను కోరుకున్న అభివృద్ధి ఇది చాలదు, ఇంకా చేయాలి. ఇంకా చేయాలంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోతాయా? మీ ఆన్లైన్కి వచ్చిన పబ్లిసిటీ అంతా మీ వల్లే వచ్చిందంటే దానికి మీరేం చెప్తారు? మంచి చేస్తే పబ్లిసిటీ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రొఫెషన్ ఎందుకు వాడుకున్నారు? మీడియాని మిస్యూటిలైజ్ చేస్తున్నా అని ఎవరు అనుకున్నా ఉండాలంటే ఐ షుడ్ రిజైన్. నా వైపు చూస్తున్న ఎన్నో గ్రామాలకు, ఎందరో చిన్నారులకు నేను చెప్తున్న సమాధానం మౌనమేనా? ఏ మార్గంలో వెళ్ళాలి? ఇప్పుడు నేను వేసే అడిగే పరిష్కారమా? How was the day? Fine, not bad. ఏంటి, రిజైన్ చేసావా? ఎందుకంత స్టూపిడ్ డెసిషన్ తీసుకున్నావు? ఎందుకు అలా అంటున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు మంచోడు కాదు వాడు. హౌ కెన్ యూ సే దట్? ఐ కాంట్ సే, ఐ విల్ ప్రూవ్. వాడు నిన్ను కలిసి ఎన్ని ఇయర్స్ అయింది? 3 years. అప్పుడు వాడి ఏజ్ 22 I think. 22. మీరు ఆర్గనైజేషన్ పెట్టి 6 months.
వాడు పరిచయం అయిన తర్వాత 6 monthsకి ఆర్గనైజేషన్ పెట్టారు, 3 monthsకి విలేజ్ అడాప్ట్ చేసుకున్నారు, 6 monthsలో విలేజ్ డెవలప్ చేశారు. తర్వాత 8 monthsలో మీకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది, ఫేమ్. ఈ 3 monthsలో వాడికి ఫుల్ ఫేమ్ వచ్చింది. వై? బికాస్ ఆఫ్ యూ. వాడు నిన్ను ఫుల్గా యూస్ చేసుకున్నాడు. అది మీకు అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ ట్రస్ట్ దిస్, ఐ ట్రస్ట్ హిమ్. ఓకే, ఇఫ్ మై గెస్ ఇస్ కరెక్ట్, హిస్ నెక్స్ట్ స్టెప్ విల్ బి ఈ స్పాట్ ఏంట్రా? ఈ లొకేషన్ ఏంటి? మటర్ గన్ ప్లాన్ చేస్తారా ఏంటి? లేదురా, మళ్ళీ పాట అంట. మళ్ళీ కొలవరా? అదే. అవును, నువ్వెప్పుడు స్టార్ట్ చేసావు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అది వదిలే. ఓకే, స్టాప్ జోకింగ్. అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అది చెప్పండి ఫస్ట్. ఓకే, సీరియస్. ప్రియా ఉంది కదా, తన నెంబర్ ఇస్తావా? ప్రియా నెంబరా? ఎందుకు? నిన్నా నన్ను చూసి నవ్విందిలే. అబ్బచ్చా, సర్లే తీసుకో. 996-336-4820. ఏంటి ఎంగేజా? అవును. ఏంటి బాయ్ ఫ్రెండా? అది నీ నెంబర్ రా జఫా. చేస్తానా? వీడొచ్చేటట్లేడు రే. నీకేమని చెప్పాడు? ఏం చెప్పలేదే. అదిగో వస్తున్నా చూడు. ఇంతసేపు ఏంట్రా? ఏంట్రా? మనం చేసిన సరిపోదురా, ఏం చేయాలి? ఇంకా చేయాలి. అదే, ఏం చేస్తావు? పాలిటిక్స్, ఏ రాజకీయ అరంగేట్రం. ఇది ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు నేను రానంది. బాగా ప్లాన్ చేసావు, బాగా ఎక్స్క్యూట్ చేసావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ ప్లాన్ పొలిటికల్ ఎంట్రీ. ప్రియా నాకు ముందే చెప్పింది, అయినా నమ్మలేదు. కేవలం అతని కోసం నా డ్రీమ్స్ వదిలేసుకున్నాను. ఐ క్విట్. పబ్లిక్లో నీకున్న ఫేమ్ని పాలిటిక్స్లో యూజ్ చేస్తానంటే ఐ కాన్ బీ సారీ. ఇలా చేసే తప్పేంట్రా? ఏంట్రా ఇదంతా? నేను డిసైడ్ అయ్యాను. పబ్లిక్కి మన మీద నమ్మకం ఉందిరా, దాన్ని ఉమ్ము చేయొద్దు. అసలు ఇది కరెక్టేనా? నేను డిసైడ్ అయ్యాను రా. సరే. అవును, నేను స్వార్థపరుణ్ణి. ఎస్, ఐఎమ్ సెల్ఫిష్. నా స్వార్థం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు నన్ను మోసగాడనుకున్నా వంచాడనుకున్నా, నేను చేసేది చేయకుండా ఆపను. దీనికి పేరు వంచనే అవని పర్లేదు. నా అనుకున్న వాళ్ళు నన్ను వదిలినా పర్లేదు. నేను చేయాల్సింది చేస్తాను.
భగత్ తర్వాతి అడుగు రాజకీయాలేనా? యువకులు రాజకీయాల్లోకి కంపల్సరీగా రావాలి, ఎందుకంటే వారితోనే దేశాభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకంలో నేను ఒకటి. అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భగత్ రాజకీయాల్లోకి వస్తాడా లేదా ప్రజల్లోంచే సేవ చేస్తాడా? ప్రజల్లో భగత్ రాజకీయ ఆరంగేయడంపై పెరుగుతున్న ఉత్కంఠ. బట్ వాళ్ళకి ప్రజల్లో సపోర్ట్ చేయాలి అంటే యువకులు అనేవాళ్ళు దే హ్యావ్ టు బిల్డ్ దేర్ బేస్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ. ఐ థింక్ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న భగత్ ఈ స్ట్రాటజీనే ఫాలో అయినాడని అనుకుంటున్నాను. భగత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇటువంటి అభ్యర్థి ఉండాలని ఏ పార్టీ కోరుకోదు, మీకే తెలుసు. రంగుల మాట చేప కోసం గాలం వేసే గ్యాలర్లు ఎంతోమంది ఉన్నారు. వెయిట్ అండ్ సీ. ఆడవిడ భగత్ అంట. ఈ వీళ్ళు జనాలు ఎక్కువగా మాట్లాడేసుకుంటున్నారు. మహిళలకు కంటతడి నేను కలగన్న నా దేశం చిన్నాన్న జీవితం చేస్తున్న మంచి పనులకు యూజ్ చేసుకున్నారు. అది నా పేరు భగత్. నేను ఒక అనాథ. నన్ను ప్రేమించే వారిని దూరం చేసుకున్న అనాథ. ఎదగాలంటే ఎన్నో ఎత్తులు పల్లాలు దాటి వెళ్ళాలంటారు. కానీ ఇక్కడ ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే ముందుకెళ్ళగలం. నా ఆలోచనలోంచి పుట్టిన 4 wings అదే ఎత్తులకు బలైపోయింది. నా వాళ్ళను దూరం చేసింది. నన్ను నమ్మిన వారి జీవితాల భవిష్యత్తుకు సమాధానం నా దగ్గర లేదు. ఓటమి నా వైపు పరుగులు తీస్తుంది. పోరాడలేనంత స్థాయిలో వస్తుంది. కలిసి ఎదుర్కోవడానికి ఎవ్వరూ లేరు. నేను ఎప్పటికీ ఒంటరినే. ది hour of departure has arrived. We go our ways. I to die, you to live. చావు ఎప్పుడు ఒంటరిగా వస్తుంది.